హలో నమస్తే ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మా ఇంట్లో మేక తలకాయ కూర. దీనికి ఉప్పేసి 2 సార్లు కడిగాను. తర్వాత కాస్త పుల్లని మజ్జిగ, ఒక సగం చెక్క నిమ్మరసం వేసి ఒక అరగంట నానబెట్టి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. అలా కడిగితేనే బాగుంటుందండి. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు పెద్దవి, ఒక 2 పచ్చిమిరపకాయలు కోసి పెట్టాను. ఇదేమో మెదడు పక్కన ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాను, కడిగి 2 సార్లు. కుక్కర్ స్టవ్ మీద పెట్టాను. దీనికి సరిపడా నూనె వేసి వేడైన తర్వాత ఆ ఉల్లిపాయ ముక్కలు వేద్దాము. మాంసాన్ని ఎక్కువసార్లు కడిగితేనే నీట్గా ఉంటుందండి. ఇది కొంచెం వాసన వస్తుంది, తలకాయ మాంసం కాబట్టి కొంచెం ఎక్కువగా మనం కడిగి పక్కన పెట్టుకోవాలి 2-3 సార్లు. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇది చక్కగా ఎర్రగా వేయించాలి. ఎర్రగా వేగితే మంచి రుచి వస్తుంది అన్నమాట. ఈ ముక్కలన్నీ మన బిర్యానీకి వేయించుకుంటాం కదా, గోల్డ్ కలర్, ఆ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయిద్దాం. ఈలోపు మనం ఒక చిన్న కడాయిలోకి ఒక స్పూన్ ధనియాలు, అట్లాగే ఒక 5-6 లవంగాలు, ఒక 1.5 ఇంచు దాల్చిన చెక్క వేసి లైట్గా వేడి చేసి పౌడర్ చేసుకున్నాం. ఇదిగోండి, ఇది వేయించాను చక్కగా. అంటే వేడిగా అయితే చాలు పౌడర్ చేయడం కోసం. ఇది ఒకసారి మిక్సీలో వేసి మెత్తగా అయిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయ గర్భాలు వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పాలి, అంతే. కాస్త వేగాలండి ఇవి. ఇది పౌడర్ చేసుకునేటప్పుడు మీకు కావాలంటే కాస్త ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, జీడిపప్పులు వేసుకోవచ్చు, లేకపోతే గసగసాలు వేసుకోవచ్చు, ఏవైనా వేయచ్చు. కానీ నేను ఈరోజు అవి ఏమి వేయట్లేదు. పాత రోజుల్లో మా అమ్మమ్మ వాళ్ళు ఎట్లా ఉండేవారో అట్లాగే వండుతున్నాను అనమాట ఈరోజు. చూడండి, ఎర్రగా అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం కొంచెం ఒక స్పూను తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్. తలకాయ మాంసం కూర కాస్త ఘాటుగానే ఉండాలి, లేకపోతే అంతా బాగోదు. ఇది కలిపెట్టుకుంది. అల్లం కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ మాంసం వేద్దాం. ఇప్పుడు ఇది చక్కగా అట్లానే వేగాలండి, అస్సలు నీళ్ళు వేయొద్దు. నూనె పైకి తేలే వరకు చక్కగా వేగాలి. సిమ్లో పెట్టి వేయించుకుందాం. దీనిలోకి ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను. తర్వాత మనం కావాలనుకుంటే మళ్ళీ కూర దించే ముందు ఒకసారి తగ్గితే వేసుకుందాం. అట్లాగే ఒక 1/2 స్పూను పసుపు. ఇంతకుముందు ఆల్రెడీ పసుపు వేసి శుభ్రంగా కడిగానండి. మళ్ళీ ఒక 1/2 స్పూన్ వేసిన పసుపు వేసి కలపాలి. ఇదే సిమ్లో మంచిగా వేగి ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయి నూనె పైకి తేలే వరకు వేయించాలి. ఇదిగోండి, ధనియాల పొడి అయింది. దీంట్లోకి 4-5 గర్భాలు వెల్లుల్లిపాయలు వేసి ఇప్పుడు వీటిని కూడా కొంచెం ఒక రౌండ్ తిప్పేస్తాం. ఇప్పుడైతే టమాటాలు ఇవన్నీ వేస్తారు, కానీ పూర్వం అవన్నీ ఏమీ వేసేవాళ్ళు కాదండి. డైరెక్ట్గానే కూర చేసేవాళ్ళు. ఏ కూర అంటే అదే కూర. ఒకవేళ కలుపు కూరలు అంటే అవి కలిపి చేసుకునేవాళ్ళు, కానీ వీటిలలో ఈ తలకాయ కూరలో మా వాళ్ళైతే టమాటోలు అట్లా ఏమి కలిపేవాళ్ళు కాదు. ఒక్కొక్కసారి బోటి, దోసకాయ ఉండేవాళ్ళు, గోంగూర, బోటి ఉండేవాళ్ళు. కానీ ఈ తలకాయ మాంసంలో ఏది కలపరు, ఒట్టి మాంసంతోనే కూర చేస్తారు. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అంతే. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకొంచెం వేగాలి ఇదంతా మొత్తం. కొంచెం వాటర్ ఉంది, ఇదంతా కూడా వేగిపోయిన తర్వాత అప్పుడు కారం వేస్తాను. ఇప్పుడు ఒక స్పూన్ ఫుల్గా కారం వేస్తాను. పచ్చిమిరపకాయలు వేసాను. కారం కాస్త ఎక్కువే ఉండాలి, కానీ మా ఇంట్లో అంత తింటాం, ఎక్కువైతే తిప్పేస్తారు. కాబట్టి సరిపడా వేసుకోండి, మీకు సరిపడా మీరు వేసుకోండి. నాకైతే ఇంతే చాలు. ఈ ముక్కలు వేగిపోయినాయండి. చూడండి, ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ ముక్కలు మునిగే వరకు వాటర్ వేయాలన్నమాట. ఇదిగోండి, మునిగే వరకే నీళ్ళు పోసి మూత పెట్టి ఒక 4 విజిల్ రానిద్దాం. మూత పెట్టే ముందు ఈ మెదడు ఉంది కదండి, దీన్ని కూడా కడిగి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానిలో వేసేద్దాం. చూడండి, ఇదంతా ఇప్పుడు ఈ పులుసులో కలిసి చక్కగా ఉడికిపోద్ది అనమాట. ఇప్పుడు ఇది లేతగానే ఉంది కాబట్టి ఒక 4 విజిల్స్ పెడతా.
3 విజిల్స్ అయిపోయినాయి కదా, ఒకసారి మూత తీసి చూద్దాము ఎలా ఉందో. చూడండి ఇంకా ఉడుకుతానే ఉంది. దీనిలో మనం ఇందాక ధనియాలు, చెక్క, లవంగాలు వేసి పౌడర్ చేసాం కదండి, కొంచెం వెల్లుల్లిపాయలు వేసి ఆ పౌడర్ వేసేద్దాం. వెల్లుల్లిపాయలు వేసాను, ఒక 6-7 గర్భాలు వేసా, కొంచెం మెత్తగా అయిపోయినాయి. చూడండి వేసి కలిపేసి కొంచెం సన్న సగం మీద కొంచెం సేపు ఉడకనిద్దాము. ఈ కూర కొంచెం ఎక్కువగా పులుసు ఉండాలండి, ఉంటేనే దీని టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కారం కూడా కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడే కొంచెం ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే చూసుకొని వేసుకుందాం. మసాలా అంతా వేసేసాను. కావాలంటే మీరు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. నేను కొంచెం కారం తక్కువ వేసాను, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను, అందువల్ల కారం కాస్త తక్కువగా వేసాను. చూడండి చక్కగా ఉడుకుతూ ఉంది. ఇది దగ్గరగా కొంచెం మీకు ఎంత పులుసు కావాలో అంతవరకు ఉంచుకొని ఆఫ్ చేసేయండి స్టవ్. అట్లా బాగా ఇట్లా కలపడం వల్ల అది బ్రెయిన్ ఉంది కదా, అదంతా చితికిపోద్దండి. దానివల్ల ఎక్కువగా కదపకుండా నెమ్మదిగా కలపాలి. దీనిలోకి మీకు ఏమైనా కావాలంటే కాస్త జీడిపప్పు పేస్ట్ కానీ, ఎండు కొబ్బరి పౌడర్ కానీ, లేకపోతే గసగసాల పౌడర్ కానీ, పేస్ట్ కానీ అట్లా మీకు నచ్చినవి కలుపుకోవచ్చు చిక్కదనం కోసం. ఇది కొంచెం సేపు పక్కకు పెట్టేస్తే ఉడికిన తర్వాత నెమ్మదిగా అదే చిక్కగా అయిపోద్ది. అంత నీళ్ళగా ఏమీ అనిపించదు. బియ్యం అలాంటి పౌడర్ చేసి అవన్నీ వేయడం వల్ల దీని టేస్ట్ తగ్గిపోతుంది అనమాట. కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది ఎంత మెదడనమాట. ఇది కూడా చక్కగా ఉడికిపోయింది. ఇంకా కూర అయిపోయినట్టే. ఒక 2 నిమిషాలు సిమ్లో ఉంచుదాం. మీకు దగ్గరగా కావాలంటే ఉంచండి, నాకైతే ఇట్లానే ఉండాలి. ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోయినాయి. చూడండి బియ్యం అట్లా ఏమి వేయక్కర్ల, చిక్కగా అయిపోయింది చూసారా. ఇంకా కొంచెం చల్లగా అయిన కొద్దీ చిక్కబడిపోతూ ఉంటుంది. ఇంకంతే, ఆఫ్ చేసేద్దాం. ప్లేట్లో పెట్టుకొని టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందో. ఇదిగోండి అన్నం కొంచెం పెట్టుకుని ప్లేట్లోకి కొంచెం ప్లేట్లోకి తీసుకుందాం రైసు. అలాగే కొంచెం కూర కూడా వేసుకొని తిని చూద్దాం ఎలా ఉందో. ఎందుకండి కూర ఇప్పటికే దగ్గరగా అయిపోయింది చూసారా. కొంచెం కూర వేసుకుందాం. మీరు ఉప్పు చూసుకోండి లాస్ట్లో ఒకసారి, ఒకవేళ తక్కువైతే వేసుకోండి. నాకైతే సరిపోయింది. రుచి చూద్దాం ఎలాగుందో. ఒకసారి దేవుడికి ప్రార్థన చేసుకొని తిందాము. ఇదిగోండి కలుపుకొని తిందాం. ఉప్పు కారం చక్కగా సరిపోయిందండి. ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. 2 వేళ్ళకి ఇట్లాగా విడతీస్తే విడిపోతుంది, అంత చక్కగా ఉడికింది. టేస్ట్ చాలా బాగుంది. కారం కూడా కొంచెం ఘాటుగానే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.